బ్యాడ్మింటన్ ఆడుతూ ఓ వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. నాగోల్ స్టేడియంలో షటిల్ ఆడుతూ ఉండగా రాకేష్ అనే 25 ఏళ్ల యువకుడు కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేసరికి ప్రాణాలు కోల్పోయాడు. రాకేష్ ఖమ్మం జిల్లా తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడుగా గుర్తించారు. రాకేష్ హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బ్యాడ్మింటన్ ఆడుతూ ఓ వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. నాగోల్ స్టేడియంలో షటిల్ ఆడుతూ ఉండగా రాకేష్ అనే 25 ఏళ్ల యువకుడు కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేసరికి ప్రాణాలు కోల్పోయాడు. రాకేష్ ఖమ్మం జిల్లా తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడుగా గుర్తించారు. రాకేష్ హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బ్యాడ్మింటన్ ఆడుతూ ఓ వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. నాగోల్ స్టేడియంలో షటిల్ ఆడుతూ ఉండగా రాకేష్ అనే 25 ఏళ్ల యువకుడు కుప్పకూలిపోయిన విజువల్స్ కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వేట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, అయితే ఉప్పల్లోనే ఒక ప్రైవేట్ టెన్నిస్ కోర్ట్ లో షటిల్ ఆడుతున్న సమయంలో ఒకసారిగా రాజేష్ కుప్పకూలిపోయాడు. 20 సంవత్సరాలు ఉన్న రాజేష్ ఒక ప్రైవేట్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. తన మిత్రులతో కలిసి ఇవాళ ఉదయం షటిల్ ఆడుతున్న సమయంలో ఒకసారిగా అతను కుప్పకూలిపోయాడు. అయితే అతని వెంటనే అతని ఫ్రెండ్స్ మిగతా పార్ట్నర్స్ అంతా కలిసి కూడా అతన్ని పక్కనే ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్ళగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ఖమ్మం జిల్లా నుంచి వచ్చి హైదరాబాద్ లోని నాగోల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అయితే ఇతని సంబంధించి చూసినట్లయితే ఇతను ఇవాళ ఉదయం తన పార్ట్నర్స్ అందరితో కలిసి నలుగురు కలిసి షటిల్ ఆడుతున్న సమయంలో ఒక్కసారిగా కింద పడ్డ కాకుని పైకి తీసుకున్న సమయంలో పక్క కొరిగిపోయి కింద పడిపోయాడు. ఆ తర్వాత వెంటనే మిగతా పార్ట్నర్స్ అందరూ చూసి అతను ఆసుపత్రి తరలించారు. అయితే అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు. అయితే తీవ్రమైన గుండెపోటు రావడం వల్ల చనిపోయినట్లు ఇప్పుడైతే వైద్యులు నిర్ధారించారు. ఫర్దర్ సంబంధించి దీనికి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నామని చెప్పి కూడా వైద్యులు చెప్తున్నారు. అయితే రాకేష్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏం తెలిసాయి రమేష్? ఇతను ఖమ్మం జిల్లా చెందిన ఒక చిన్నపాటి గ్రామానికి సంబంధించిన ఒక ఉప సర్పంచ్ సంబంధించిన కుమారుడు. గత కొంతకాలం నుంచి దాదాపు ఒక 6 సంవత్సరాల నుంచి కూడా హైదరాబాద్ లో నాగోల్లో నివాసం ఉంటున్నాడు. ఇతను ఒక ప్రైవేట్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇతను సంబంధించి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అయితే ఇతను ప్రతిరోజు ఉదయం కూడా తప్పనిసరిగా నాగోల్లోని ఒక ప్రైవేటు షటిల్ కోర్ట్ టెన్నిస్ షటిల్ కోర్టు దానికి వచ్చి అక్కడ షటిల్ ఆడుతుంటారు. ఆ సమయంలోనే ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్పి మిగతా మిత్రులు చెప్తున్నారు. అండ్ రమేష్, ఈ మధ్య కాలంలో ఇట్లా ఆడుతూ ఉండగా యువకులే ఇట్లా హార్ట్ అటాక్ తో చనిపోవడం, మన మధ్య క్రికెట్ ఆడుతూ ఉండగా కూడా ఒక వ్యక్తి ఇట్లానే కుప్పకూలిపోవడం, ఎట్లా చూడాలి రమేష్ ఇవన్నీ? ఇలాంటి మాస్ హార్ట్ అటాక్ సంబంధించినట్లయితే ఇప్పటికీ ఐసీఎంఆర్ అంటే సెంట్రల్ సంబంధించిన ఐసీఎంఆర్ కూడా కొన్ని విషయాలు చెప్పింది. అయితే చాలా మంది కూడా కొన్ని అపోహలు సృష్టించారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల చనిపోయారని చెప్పి కొన్ని అపోహలు రావడం జరిగింది. అయినప్పుడు ఐసీఎంఆర్ కూడా ఖచ్చితంగా చెప్పి కరోనా వ్యాక్సిన్ తోటి దీనికి ఎలాంటి సంబంధం లేదు. అయితే వాళ్ళ స్థితిగతులు అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, లేకుంటే వాళ్ళు ఉన్న పరిస్థితులు కావచ్చు, వాళ్ళ హ్యాబిట్స్ వల్లనే ఈ హార్ట్ అటాక్ వస్తున్నాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇలాంటి ఉత్పన్నం అవుతున్నాయని చెప్పి ఇప్పటికీ ఐసీఎంఆర్ చెప్పడం. ఐసీఎంఆర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పటికీ కోవిడ్ సంబంధించి వ్యాక్సిన్ సంబంధించి ఎలాంటి సంబంధం తెలియదు. ఇప్పటికీ ఇలాంటి మాస్ హార్ట్ అటాక్ సంబంధించి ఒక ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఎందుకు వస్తుంది, దేని వల్ల వస్తుంది అనేది సంబంధించి పూర్తిసారి ఒక ఐసీఎంఆర్ మాత్రం ఒక కమిటీ వేసి దానికి సంబంధించి పూర్తిసారి అయితే దర్యాప్తును అయితే చేస్తుంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.